నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డీగెట్ ఫంక్షన్ అండి. సో డీగెట్ ఫంక్షన్ అనేది డైనమిక్ లుకప్. సో ఈ డీగెట్ ఫంక్షన్ అనేది ఎలా పనిచేస్తుందో అలాగే దీన్ని వీలుకప్తో కంపేర్ చేసి డీగెట్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో చూద్దామండి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అవుతాయి. అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అవుతాయి. సో వెళ్దాం మన టాపిక్కి. సో మనం ఇప్పుడు ఎక్సెల్ షీట్లో ఉన్నామండి. సో లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు, మనకు ఒక స్టూడెంట్ టేబుల్ ఉంది. దానిలో వచ్చేసి రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, మార్క్స్, ర్యాంక్ ఉన్నాయి. సో రైట్ సైడ్లో మనం లుకప్ యూజ్ చేసి, సపోజ్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ వర్మ ఉందండి, ఈ వర్మ యొక్క ర్యాంక్ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటున్నాం, మనం రెండు లుకప్ వాల్యూస్ యూజ్ చేస్తున్నామండి. ఒకటేమో వీలుకప్, రెండోదేమో డీగెట్ ఫంక్షన్. సో చూద్దామా అండి. సో ఫస్ట్ నేను వీలుకప్తో స్టార్ట్ చేస్తానండి. సో వీలుకప్ ఈజ్ ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ ఏంటి వర్మ కామా నెక్స్ట్ టేబుల్ అరే. సో మనం స్టూడెంట్ నేమ్తో సర్చ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మన లుకప్ వాల్యూ అనేది ఫస్ట్ కాలంలో ఉండాలి. కాబట్టి నేను స్టూడెంట్ నేమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అలాగే మనం టేబుల్ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకోమండి. ఓకే కామా నెక్స్ట్ కాలం ఇండెక్స్. సో దేని కాలం ఇండెక్స్ ర్యాంక్. సో మనం ర్యాంక్ అనుకుంటాం కాబట్టి ర్యాంక్ ఎక్కడ ఉంది, వర్మ అనేది ఫస్ట్ కాలం, మార్క్స్ అనేది సెకండ్ కాలం, ర్యాంక్ అనేది థర్డ్ కాలం. సో 3 అని టైప్ చేసి కామా అప్రాక్సిమేట్ మ్యాచా ఎగ్జాక్ట్ మ్యాచా. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే 0, సో 0 అని టైప్ చేస్తాను. అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే 1. సో ఎంటర్. రైట్ చూడండి ఆన్సర్ ఏమో వచ్చింది 4. సో చూద్దామా, చూడండి వర్మ ర్యాంక్ 4. నైస్. సో మనం ఇప్పుడు డీగెట్తో చూద్దాం. డీగెట్తో కూడా సేమ్ ఆన్సర్ రావాలి. సో చూద్దామా. ఓకే సో ఈజ్ ఈక్వల్ టు డీగెట్ అని టైప్ చేస్తాం. డీగెట్లో 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటేమో డేటాబేస్. సో డేటాబేస్ అంటే ఈ టేబుల్ మొత్తం అండి. ఓకే డేటాబేస్ అంటే స్పెసిఫిక్గా ఏం లేదు, టేబుల్ మొత్తం. ఓకే కామా ఫీల్డ్ అంటే ఏ కాలం, ఇక్కడ 4th కాలం. రోల్ నెంబర్ అనేది ఫస్ట్, స్టూడెంట్ నేమ్ అనేది సెకండ్, మార్క్స్ అనేది థర్డ్, ర్యాంక్ అనేది 4th కాబట్టి నేను 4th కాలం అని సెలెక్ట్ చేసుకుంటాను. కామా క్రైటీరియా. క్రైటీరియా అనేది ఇందాక మనం లుకప్ వాల్యూ అన్నాం కదండి, వీలుకప్లో వర్మ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే కాలం హెడ్డింగ్తో సహా వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను స్టూడెంట్ నేమ్ వర్మ అని 2 సెలెక్ట్ చేసుకుంటాను. కామా ఇక్కడ చాలు, సారీ కామా ఏం లేదు. సో బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్. సో అంతేనండి. ఒకటేమో డేటాబేస్, రెండోదేమో ఫీల్డ్, మూడోదేమో క్రైటీరియా. ఓకే ఎంటర్. చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది. సో మనకి అడ్వాంటేజ్ ఆఫ్ డీగెట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే డీగెట్ అనేది కాలం నంబరే కాదండి, మనం టెక్స్ట్ ద్వారా కూడా సర్చ్ చేయొచ్చు. ఓకే టెక్స్ట్ ద్వారా కూడా అడ్వాంటేజ్ ఏంది, కాలం నంబరే కాదు, మనం టెక్స్ట్ ద్వారా కూడా సర్చ్ చేయొచ్చు. సో చూద్దామా ఎలానో. ఓకే సో జనరల్గా మనం ఇక్కడ 4 అని సెలెక్ట్ చేసుకున్నాం. మనం వీలుకప్లో కూడా ఏం చేసాము, ఇక్కడ కాలం ఇండెక్స్ అనేది 3 అని సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే స్టూడెంట్ నేమ్తో స్టార్ట్ చేసాం. అదే మనం డీగెట్లో ఏం చేసాను, 4 అని సెలెక్ట్ చేసాం. ఈ 4 కాకుండా మనం టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ర్యాంక్ అని టైప్ చేయొచ్చు. ర్యాంక్ అని టైప్ చేసి ఎంటర్ అని కొట్టాను అనుకోండి, చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది 4. అలాగే ర్యాంక్ ప్లేస్లో నేను సెల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకి ర్యాంక్ అనేది ఉంది ఏ సెల్లో, I8 సెల్లో. సో I8 అని కూడా ఇండైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు I8 అంటే ఇండైరెక్ట్ ఏంటి ర్యాంక్. ఓకే ఎంటర్. చూడండి మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఎప్పుడైతే కాలం హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకున్నామో మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ మార్క్స్ కాలం ఉంది కదండి, మార్క్స్ కాలంని పొరపాటున ఎవరైనా డిలీట్ చేశారు, చూడండి వీలుకప్లో ఏమైంది ఎర్రర్. ఎందుకంటే వీలుకప్లో మనం 3rd కాలం అని ఇచ్చాం, కాలం ఇండెక్స్ 3rd అని ఇచ్చాం. సో ఇప్పుడు ఏమైంది, మార్క్స్ కాలం డిలీట్ కాగానే మనకి ర్యాంక్ కాలం అనేది 2nd అయిపోయింది. సో అందుకోసం ఎర్రర్ చూపిస్తుంది, 3rd కాలంలో ఏం లేదు కాబట్టి. ఓకే అదే మనకి డీగెట్ ఫంక్షన్లో ఏమైంది, డీగెట్ ఫంక్షన్లో మనం హెడ్డింగ్ ఇచ్చాం, ర్యాంక్ అని ఇచ్చాం. సో మనం కాలం యాడ్ చేసినా కానీ డిలీట్ చేసినా కానీ ర్యాంక్ కాలం హెడ్డింగ్ బట్టి అది వర్క్ అవుతుంది కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ చూపించింది. బాగుంది కదండి. సో నేను ఇప్పుడు అండూ చేస్తానండి. అండూ చేసి మళ్ళీ మన మార్క్స్ కాలంని తీసుకొస్తాను. రైట్ ఓకే. సో ఇలా మనకి సర్చ్ నేమ్ ద్వారా కాకుండా టెక్స్ట్ ద్వారా కూడా మనం సర్చ్ చేయొచ్చు. ఇది అడ్వాంటేజ్ అండి. రెండో అడ్వాంటేజ్ రివర్స్ వీలుకప్. రివర్స్ వీలుకప్ అంటే సపోజ్ నాకు వర్మ ఉంది కదండి, వర్మ పేరుతోని రోల్ నెంబర్ సర్చ్ చేయాలనుకో, వీలుకప్లో సర్చ్ కాదు. ఎందుకంటే వీలుకప్లో ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ సర్చ్ అవుతుంది. సో నేమ్తోని ర్యాంక్ సర్చ్ చేయొచ్చు, నేమ్తోని మార్క్స్ సర్చ్ చేయొచ్చు. కానీ నేమ్తోని రోల్ నెంబర్ సర్చ్ చేయాలి. అలాగే రోల్ నెంబర్తోని మనం స్టూడెంట్ నేమ్, మార్క్స్, ర్యాంక్ సర్చ్ చేయొచ్చు. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ సర్చ్ చేస్తుంది, కానీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ సర్చ్ చేయదు. కానీ మనకి డీగెట్లో ఆ ప్రాబ్లం రాదు. ఓకే డీగెట్లో సపోజ్ నేను ఇప్పుడు
ఇక్కడ ర్యాంక్ అని ఇచ్చాను, ర్యాంక్ కాలం సెర్చ్ చేసింది కదా, ఇక్కడ రోల్ నెంబర్ అని ఇస్తాను. సో చూద్దాం ఏమవుతుందో. రోల్ నెంబర్, రైట్, ఎంటర్. చూడండి వర్మ రోల్ నెంబర్ 101 అని ఇచ్చింది. బాగుంది కదండి, నైస్. సో ఇలా మనం రివర్స్ సర్చ్ కూడా చేయొచ్చు. అలాగే డీగెట్ అనేది కంప్లీట్ సర్చ్ చేస్తుంది. కంప్లీట్ సర్చ్ అంటే ఏంటంటే, సపోజ్ నేను ఇక్కడ సౌమ్య ఉంది కదండి, సౌమ్య అని ఇద్దరు సౌమ్యాలు ఉన్నారు. సో నేను ఇప్పుడు సౌమ్య అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుందో చూద్దామా. SOWMYA సౌమ్య. చూడండి ర్యాంక్ 5 అని చూపిస్తుంది. 5 అని ఎందుకు చూపిస్తుంది, 1 అని ఎందుకు చూపించట్లేదు అంటే, వీలుకప్ అనేది పై నుంచి స్టార్ట్ అవుతుంది సర్చింగ్. ఫస్ట్ వర్మని సర్చ్ చేసింది, నెక్స్ట్ సెకండ్ సౌమ్యాన్ని సర్చ్ చేసింది. సర్చ్ చేయగానే దాని రిజల్ట్ ఇచ్చేసింది, కిందకి వెళ్ళి సర్చ్ చేయట్లేదు. ఓకే, సో ఓన్లీ పార్షియల్గానే సర్చ్ చేస్తుంది. కాకపోతే డీగెట్లో ఏమవుతుందంటే, డీగెట్లో ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే రెండు ఉన్నారు, ఏది చూపించాలో అర్థం కాదు కాబట్టి డీగెట్ ఏం చేస్తుందంటే ఎర్రర్ చూపిస్తుంది. చూడండి ఎర్రర్ చూపించింది. సో ఇలా డీగెట్ అనేది కంప్లీట్ సర్చ్ చేస్తుంది, ఉట్టి పార్షియల్ సర్చ్ చేయదు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఉన్నది టాప్లో ఉన్నదే కాకుండా మనకి డూప్లికేట్ ఉంటే ఈజీగా తెలిసిపోతుంది డీగెట్లో. వీలుకప్లో అలా కనుక్కో, వీలుకప్లో ఏమవుతుందంటే డూప్లికేట్ ఉన్న ఉట్టి టాప్ది మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో అలాగే మల్టిపుల్ క్రైటీరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌమ్య అంటే అర్థం కావట్లేదు డీగెట్కి, అలాగే రోల్ నెంబర్ ఇచ్చి సౌమ్య ఇచ్చాను అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ రోల్ నెంబర్ కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రోల్ నెంబర్ 108, ఇక్కడ చూడండి రోల్ నెంబర్ 108 సో సౌమ్య అని ఉంది కదండి, రైట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, డీగెట్లో వెళ్ళి ఇక్కడ ఇది తీసేస్తానండి, H8 H9. ఓకే, తీసేసి నేను ఈసారి ఏం చేస్తాను, మల్టిపుల్ క్రైటీరియా అంటే రోల్ నెంబర్ 108, స్టూడెంట్ నేమ్ సౌమ్య. ఇంతకుముందు ఏంది, ఓన్లీ స్టూడెంట్ నేమ్ అంటే ఒకటే క్రైటీరియా, ఒకటే కండిషన్. ఇప్పుడు ఏంది, రోల్ నెంబర్ 108 ఉండాలి, స్టూడెంట్ నేమ్ సౌమ్య ఉండాలని ఇచ్చారు. చూడండి ఈసారి ఆన్సర్ కరెక్ట్ ఇచ్చింది. బాగుంది కదండి, రైట్. ఓకే, సో ఇలా డీగెట్ ఫంక్షన్ అనేది మల్టిపుల్స్ క్రైటీరియా సర్చ్ చేస్తుంది. మల్టిపుల్ క్రైటీరియా కూడా మనం ఇవ్వచ్చు, అంటే ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ కూడా మనం డీగెట్ ఫంక్షన్లో ఇవ్వచ్చు. కానీ వీలుకప్లో అది పాసిబుల్ కాదు, రైట్. ఓకే, సో నేను ఇప్పుడు ఈ కాలమ్ని తీసేస్తున్నాను. ఓకే, అలాగే సౌమ్య ప్లేస్లో మనం వేరే పేరు ఇద్దాం, ఎందుకంటే ఎర్రర్ చూపిస్తుంది మళ్ళీ అక్కడ. ఓకే, సో ఈ కాలమ్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను, రైట్. ఓకే, సో ఇందులో కూడా D8 D9. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు సెర్చ్ పార్షియల్ టెక్స్ట్. పార్షియల్ టెక్స్ట్ అంటే కొద్ది టెక్స్ట్ ఇచ్చినా కానీ సర్చ్ చేయగలగాలి. ఓకే, సో సపోజ్ ఇక్కడ ఆశీష్ యాదవ్ ఉన్నాడు కదా, నేను ఆశీష్ అని టైప్ చేస్తాను, చూడండి ఆశీష్ అనగానే ఎర్రర్ చూపిస్తుంది వీళ్ళకి. అదే నేను డీగెట్లో ఆశీష్ అని టైప్ చేశాను అనుకోండి, చూడండి 106 అంటే మనకి సగం పేరు యాదవ్, ఆశీష్ ఇలా సగం సగం ఉన్నా కానీ అది ఈజీగా సర్చ్ చేస్తుంది డీగెట్ ఫంక్షన్. సో ఇలా మనం పార్షియల్ లుకప్ కూడా చేయొచ్చండి డీగెట్ ఫంక్షన్లో. బాగుంది కదండి, సో ఇలా పార్షియల్ లుకప్ కూడా చేయొచ్చు. కాకపోతే డీగెట్ ఫంక్షన్ యొక్క డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. సో చూద్దామా. ఓకే, సో మళ్ళీ నేను వర్మ అని టైప్ చేస్తాను. ఓకే, రైట్, ఇక్కడ కూడా వర్మ అని టైప్ చేస్తాను, రైట్. ఓకే, సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, డీగెట్ ఫంక్షన్లో సపోజ్ నేను ఇంకొక పేరు ఇవ్వాలనుకుంటున్నా, వర్మనే కాకుండా ఇక్కడ ఇంకొక పేరు, దీని కాలమ్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, రైట్. బార్డర్స్ ఇస్తాను, ఇక్కడ కూడా నేను బార్డర్స్ ఇస్తానండి. ఓకే, రైట్. ఇక్కడ నేను ఈసారి వరుణ్ అని టైప్ చేస్తాను, వరుణ్. ఓకే, వరుణ్, రైట్. ఈ వరుణ్ అని టైప్ చేసి నేను ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేస్తాను. ఓకే, ఇది ఉంది కదండి, ఈ వీలుకప్ని జస్ట్ ఈ టేబుల్ ఒకటి నేను ఫిక్స్ చేస్తాను. ఫిక్స్ చేయడానికి మనం ఫంక్షన్ F4 వాడతాం. ఓకే, ఎంటర్, రైట్. నేను దీన్ని కిందికి డ్రాగ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, చూడండి వరుణ్ అనేది 8 ఆన్సర్ వచ్చింది కదా, రైట్. అలాగే మనం డీగెట్లో చేద్దామంటే చూద్దామా ఎలా చేయాలో. ఓకే, డీగెట్లో మనం టేబుల్ని ఫిక్స్ చేద్దాం, ఫంక్షన్ F4, రైట్. ఫంక్షన్ F4, రైట్. ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేస్తాను, చూడండి ఏమవుతుందో. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ పేరు రాద్దాం వరుణ్ అని, రైట్. ఇప్పుడు మనం డ్రాగ్ చేస్తుందాం. ఓకే, చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ G9 to G8. ఓకే, G9 to G8 అంటే ఇక్కడ వర్మ వరుణ్. యాక్చువల్గా ఏమవుతుంది, మనకి స్టూడెంట్ నేము దాంతో మనం స్టూడెంట్ నేమ్తో ఇంకేం సెలెక్ట్ చేసుకోవాలి, రికార్డ్. ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలండి. కానీ నేను ఏం చేశాను, ఎప్పుడైతే డ్రాగ్ చేసినప్పుడు వర్మ వరుణ్ అని సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, డీగెట్కి కాలం హెడ్డింగ్ కిందనే మనకి రికార్డ్ నేమ్ ఉండాలి, కాలం హెడ్డింగ్ కిందనే రికార్డ్ నేమ్ ఉండాలి. సో అలా లేనప్పుడు ఏమవుతుంది, రికార్డ్ సర్చ్ చేయదు. అంటే ఒక సింగిల్ రికార్డ్ అయితే ఇక్కడ రాస్తామండి,
ఓకే. సో ఇంకొక రికార్డ్‌ని సెర్చ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ గ్యాప్ వస్తుంది కదా! అలా సెర్చ్ చేయలేము. సో ఇదండి డీగెట్‌లో ఉన్న ప్రాబ్లమ్. సో సింగిల్ రికార్డ్‌ని హెడ్డింగ్ కింద నేమ్ ఉంటేనే సెర్చ్ చేయగలుగుతాం. సో తర్వాత మనం సెర్చ్ చేయలేము. సో అది వీలుకప్‌లో పాసిబుల్. సో ఇదండి డిసడ్వాంటేజెస్. బాగుంది కదండీ! సో ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.